Hi, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు January 6th, 2024 వీక్లీ స్టాక్ మార్కెట్ అప్డేట్ గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇన్ ద బిగినింగ్ ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో నేను బేసిక్స్ చాలా చెప్పడం అయితే జరిగింది. కాకపోతే నేను ఆ వీడియోస్లో ఆల్రెడీ బేసిక్స్ చెప్పాను కాబట్టి నెక్స్ట్ వీడియోస్లో బేసిక్ టచ్ చేయకుండా నార్మల్గా అనాలిసిస్ చేస్తూ వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో కొంతమంది యూజర్స్ కామెంట్స్లో ఏంటంటే అర్థం అవ్వట్లేదు, చాలా కాంప్లికేటెడ్గా ఉంది, బేసిక్స్ తెలియట్లేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. సో నాకు అర్థమైందంటే లాస్ట్ ఫ్యూ వీడియోస్ అంత స్టార్టింగ్లో ఉన్న వీడియోస్ అందరూ చూసి ఉండరు కాబట్టి ఇప్పటి నుంచి ఏమనుకుంటున్నానంటే వీక్లీ అప్డేట్ చెప్పే ముందు లేదా అనాలిసిస్ చేసే ముందు ఫస్ట్ బేసిక్వి ఏవేవైతే అవసరం ఉంటాయి, నేను అనలైజ్ చేసేప్పుడు టర్మినాలజీస్ ఏం వాడతానో దాని నుంచి ఏం అర్థం చేసుకోవాలనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాని తర్వాత అనాలిటిక్స్లోకి వెళ్ళి ఈ వీక్ స్టాక్ మార్కెట్లో ఏం జరిగింది, నెక్స్ట్ వీక్కి ఏం అంచనా వేయొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో అందులో భాగంగా ఫస్ట్ మనకి ఏ చార్ట్ ఓపెన్ చేసినా కూడా అందరికీ కనబడే బేసిక్ పాయింట్స్ ఏంటంటే ప్రైస్ అందరికీ కనబడుతుంది, వాల్యూమ్ అందరికీ కనబడుతుంది, అండ్ ఈ ఓపెన్ ఇంట్రెస్ట్, ఐవి అండ్ పీసీఆర్ అనేవి ఇవి యాక్చువల్లీ మీకు ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళినా కనబడతాయి, లేదంటే కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి మీకు సెన్సిబుల్ లాంటి సాఫ్ట్వేర్స్లోకి వెళ్ళినా కూడా ఫ్రీగా మీకు ఇవి కనబడుతూ ఉంటాయి. ఓపెన్ ఇంట్రెస్ట్, ఐవీస్, పీసీఆర్ లాంటి డేటాలు ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్స్. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్స్ని చూస్తూ మనం స్టాక్ మార్కెట్ని ఎలా అనలైజ్ చేయాలి అనేది తెలుసుకోవాలి. అంటే ఫస్ట్ ఇవి ఏం డెపిక్ట్ చేస్తాయి, ఏం చెప్తున్నాయి, ఈ డాటా ఏం చెప్తుంది, దాన్ని ఎలా మనం చూడాలి అనే విషయం మనం తెలుసుకోవాలి. సో ప్రైస్ అందరికీ తెలిసిందే, అంటే గ్రీన్ క్యాండిల్స్ ఉన్నప్పుడు బుల్లిష్ అని, అండ్ తర్వాత పైకి వెళ్తున్నప్పుడు అప్ ట్రెండ్ అని, డౌన్కి వెళ్తున్నప్పుడు డౌన్ ట్రెండ్ అని, ఇవి అందరికీ తెలిసిన బేసిక్ వివరాలు. సో దీంట్లో ట్రెండ్ని గుర్తించడం కూడా రాదు మాకు అనుకున్న వాళ్ళకి ఒక సింపుల్ కిట్కి ఏంటంటే మీరు ఏం చేయొచ్చు అంటే క్యాండిల్ స్టిక్ చార్ట్లో నుంచి లైన్ చార్ట్లోకి మార్చుకోండి. నేను ఫస్ట్ ఇవి ఇక్కడ చెప్పిన తర్వాత నేను మళ్ళీ చార్ట్స్లో చూపిస్తాను మీకు ఎలాగా అనేది. సో క్యాండిల్ స్టిక్ చార్ట్ నుండి లైన్ చార్ట్లోకి మార్చుకున్నారనుకోండి, మీకు లైన్ చార్ట్ ఇలా కనబడుతుంది కదా. సో క్యాండిల్ స్టిక్స్లో డిఫరెంట్ కొన్నిసార్లు చిన్న చిన్న క్యాండిల్స్ ఉంటాయి, కొన్నిసార్లు డోజీస్ ఉంటాయి, కొన్నిసార్లు మారిబోజెస్ ఉంటాయి. వీటన్నిటి గురించి తెలుసుకోవాలా, ట్రెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటే అంటే అదంతా అవసరం ఉండదు. సో బేసిక్గా చూడాలనుకుంటే మీరు ఒక లైన్ చార్ట్ కిందకి మార్చుకున్నారనుకోండి, ఇలాంటి లోస్ ఉన్నాయి చూసారా, ఈ లోస్ ఒక అప్ మూవ్ తర్వాత ఫస్ట్ లో వచ్చింది. ఈ ఫస్ట్లో ఇప్పుడు ఒక స్క్రీన్లో మీరు చార్ట్ చూస్తున్నారు, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకున్నా లేదా మీకు నచ్చిన పాయింట్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ వచ్చిన లో అనేది ఈ ప్రీవియస్ లో కన్నా పైన ఉండాలి. ఇలా ఉందనుకోండి, ఆ నెక్స్ట్ కూడా దీనికన్నా పైన ఉండాలి. సో ఇలాగా రెండు కాన్సిక్యూటివ్ లోస్ ప్రీవియస్ లో కన్నా హైలో ఉన్నప్పుడు దీన్ని అప్ ట్రెండ్ అంటాం. దీంతో పాటు ఈ హైస్ కూడా ప్రీవియస్ హై కన్నా దాటేసి ఉండాలి. సో ఇలా రెండు కాన్సిక్యూటివ్గా జరిగినప్పుడు దీన్ని అప్ ట్రెండ్ అంటాము. అదేవిధంగా డౌన్ ట్రెండ్ కూడా అంతే, డౌన్ సైడ్ ఇలా ఉన్నప్పుడు ఏదో ఒక పాయింట్ దగ్గర నుంచి చూసుకోవడం స్టార్ట్ చేస్తే అది మీ పాయింట్ 1 అనుకున్నారనుకోండి, ఫస్ట్ పాయింట్ అబ్జర్వేషన్ చేసే ఫస్ట్ పాయింట్. ఆ నెక్స్ట్ హై అనేది దీనికన్నా ప్రీవియస్ హై కన్నా, ఇప్పుడు అప్ ట్రెండ్ చూసేప్పుడు లోస్ చూసినట్టు డౌన్ ట్రెండ్ చూసినప్పుడు హైస్ చూడాలి. సో ఈ హై ప్రీవియస్ హై కన్నా కిందలో ఉంటుంది, ఆ నెక్స్ట్ కాన్సిక్యూటివ్ హై అనేది దీనికన్నా కింద ఉంటుంది. సో ఇలా 2 కాన్సిక్యూటివ్ హైస్ కనుక ప్రీవియస్ హైస్ కన్నా లోలో ఉందనుకోండి, అప్పుడు దీన్ని డౌన్ ట్రెండ్ అంటాము. సో బేసిక్గా చార్ట్ చూసినప్పుడు ఫస్ట్ మనం ఏదైనా ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ట్రెండ్ ఎటువైపు వెళ్తే అటు వెళ్ళడం అనేది మంచిది. ఎందుకంటే అలలు ఎటువైపు ఉంటే అటువైపే ఈదేమనుకోండి, చాలా సులువుగా మనం అవతల వైపు ఒడ్డుకు చేరడానికి అవకాశం ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా. అదే ఒక సైడు వెళ్తున్నప్పుడు, అంటే ఇప్పుడు ఈ ఫ్లో ఇటువైపు ఉంది, మనం షార్ట్ ట్రేడ్ కోసం చూడాలి అంటే ఎప్పుడు చూడాలి, ఈ పీక్ ఎప్పుడు అవుతుందో చూసి ఈ చిన్న డౌన్ టర్న్ ఉంది కదా, ఈ డౌన్ టర్న్ ట్రేడ్ చేయాలని ట్రై చేశారనుకోండి, చాలాసార్లు వర్కౌట్ అవ్వకపోవచ్చు. పెద్ద డౌన్ టర్న్స్ ఎంత కామన్గా వస్తాయో ఇమ్మీడియట్గా ఇలా వెళ్ళిపోయి మళ్ళీ షార్ప్ అప్ మూవ్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిల్లో ఇరుక్కొని లాసెస్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఒక ట్రెండ్ని ఫస్ట్ డిఫైన్ చేసుకొని ప్రైస్ ద్వారా
ఆ ట్రెండ్ అప్ ఉంటే ఓన్లీ లాంగ్ ట్రేడ్స్ కోసం చూడడం, ఆ ట్రెండ్ డౌన్ ఉంటే ఆ స్టాక్లో ఓన్లీ షార్ట్ ట్రేడ్స్ కోసం చూడాలి. ఒకవేళ మీకు ఇలా డౌన్ ట్రెండ్ ఉన్న స్టాక్లో మీకు మీ స్ట్రాటజీ ప్రకారంగా లాంగ్ కనబడింది అనుకోండి, ఆగి షార్ట్ వచ్చినప్పుడే తీసుకోవాలి. సో ఈ మూవ్స్ని అవాయిడ్ చేయడం అనమాట. షార్ట్ ట్రెండ్లో ఈ మూవ్స్ని అవాయిడ్ చేయడం, అండ్ ఇలా అప్ ట్రెండ్లో ఈ మూవ్స్ని అవాయిడ్ చేయడం. ఇలాంటివి చేసినట్టయితే ప్రైస్లో ఇవి చూసుకొని చేసినట్లయితే హాఫ్ ఆఫ్ ది టైం మీరు ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. మంచి అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్కి మీకు షార్ట్ ట్రేడ్ వస్తే అది షార్ట్ టర్మ్లో మాత్రమే ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని వదిలేసి మళ్ళీ అప్ ట్రెండ్లో ఉన్న వాటిలోనే చూడొచ్చు. ఇలా కొంతకాలం వెళ్ళిన తర్వాత మళ్ళీ కన్సాలిడేట్ అయిన తర్వాత, ఇప్పుడు కన్సాలిడేషన్ అని ఎందుకు అంటున్నాం, ఇక్కడ దీన్ని కన్సాలిడేషన్ ఎందుకు అంటున్నాము, ఇదే రూల్ ప్రకారం చూసుకున్నారు అనుకోండి. ఇక్కడ అబ్జర్వేషన్ 1 అంటే సెకండ్ హై దీనికి పైనే ఉంది కానీ హయ్యర్ హై రాలేదు చూడండి. సో మళ్ళీ దీని తర్వాత లోవర్ లో వచ్చింది, దీనికన్నా కింద ఉంది, దీని తర్వాత మళ్ళీ పైన ఉంది. సో ఇలాగా ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు ఏంటంటే ఇది కన్సాలిడేషన్ అనేది మనకు అర్థమైపోతుంది. ఇలాంటి కన్సాలిడేషన్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఈ కన్సాలిడేషన్ బ్రేక్ అయ్యి కాన్సిక్యూటివ్గా 2 పాయింట్స్ హయ్యర్ హైస్ వచ్చిన తర్వాత మళ్ళీ ట్రేడ్ కోసం చూడడం అనేది చేయొచ్చు. సో ఇది ప్రైస్ పరంగా మనం చేసేది అది. తర్వాత వాల్యూమ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు వాల్యూమ్స్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక పర్టికులర్ డేలో వాల్యూమ్స్ అనేది ఇప్పుడు ఒక స్టాక్ 100 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ మీద ట్రేడ్ చేసే ఉద్దేశం చాలా ఎక్కువ మందికి ఉందనుకోండి. అంటే ఒక 10 lakh పీపుల్ వచ్చి రెగ్యులర్గా ఆన్ అన్ యావరేజ్ 10 lakh పీపుల్ దీంట్లో రోజు ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి. సడన్గా ఒకరోజు ఈ 100 ప్రైజ్ 110 అయింది. 10 lakh రెగ్యులర్గా ట్రేడ్ చేసే దాంట్లో 25 lakhs అయింది అనుకోండి ట్రేడింగ్ చేసే వాళ్ళ సంఖ్య. అంటే రెగ్యులర్గా ఈ కౌంటర్లో 10 lakh మెంబర్ ఉంటారు, కానీ సడన్గా దీని మీద ఇంట్రెస్ట్ పెరిగి కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళ సంఖ్య డబల్ అయిపోయింది. ఆ టైంలో ప్రైస్ ఇంక్రీజ్ అయింది. సో దాని అర్థం ఏంటంటే అండర్లైయింగ్ మార్కెట్లో దీనికి బుల్లిష్ ట్రెండ్ స్టార్ట్ అయింది అని అర్థం చేసుకోవడానికి అవసరం పడుతుంది. సో ఎలాగా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఒక షాప్కి వెళ్తున్నారు, ఆ షాప్లో రెగ్యులర్గా మీరు రోజుకు ఒక 10 మంది 20 మంది మీరు వెళ్ళిన ప్రతిసారి అంత రద్దీగా లేదు కౌంటర్ దగ్గర, నార్మల్గా వెళ్ళి మీరు బిల్ చేసుకొని బయటికి రావడానికి ఒక 5 minutes పడుతుంది అనుకోండి. సడన్గా ఒకరోజు బిల్లింగ్ కౌంటర్ దగ్గర మీకు బిల్ అవ్వడానికే 15-20 minutes పట్టింది అనుకోండి. దాని ఉద్దేశం ఏంటి, మీకు లోపల ఏమి ఇన్ఫరెన్స్ వస్తుంది? సో షాప్ బాగా డెవలప్ అయింది, ఈ మధ్య చాలామంది ఇక్కడికి వచ్చి కొనుక్కుంటున్నారు, ఇక్కడ మంచి డీల్స్ వస్తున్నట్టున్నాయి అనే ఒక అజంప్షన్ వచ్చేసి మళ్ళీ మనం ఇంకొక 10 మందికి చెప్తాం, అక్కడ నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఇంతమంది లేకుండా ఇప్పుడు చాలా ఎక్కువ మంది షాప్కి వస్తున్నారు, దీంట్లో మంచి డీల్స్ వస్తున్నాయి, బయట దానికన్నా పోలిస్తే ఇందులో బాగా వస్తుంది అని ఎక్కువ మందికి చెప్పి వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వాళ్ళు ఇంకో 10 మందికి చెప్పి అలా కంటిన్యూస్గా ఆ ఎంతూజియాస్టిక్ యూఫోరియా అనేది ఎలా అయితే వెళ్తుందో అదేవిధంగా స్టాక్లో కూడా ఎప్పుడైతే వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతూ ప్రైస్ కదులుతుంది అనుకోండి, అదే డాటా అనేది అందరికీ మూవ్ అయ్యి ఇప్పుడు 100 నుంచి 110కి వెళ్ళిన తర్వాత ఈ డాటా చూసిన వాళ్ళు ఈ 110 ఇంకా వెళ్తుందేమో అని మళ్ళీ ఎంటర్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళ ఇంట్రెస్ట్ వల్ల 110 కాస్త 115 అవ్వడం, ఆ తర్వాత 120 అవ్వడం, ఇలా జరగవచ్చు. ఇదే ఆపోజిట్ సైడ్లో కూడా 100 కాస్త 90 అయినప్పుడు వాల్యూమ్స్ ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, ఆ టైంలో కనుక దీంట్లో ఎగ్జిట్ అవుతున్నారు అనే విషయం జనాలకి న్యూస్ ద్వారా కానీ డిఫరెంట్ మీడియం ద్వారా వెళ్ళిన తర్వాత మళ్ళీ షార్ట్ చేయడాలు, ఉన్నవాళ్ళు అమ్మేసుకోవడం ఇలాంటిది జరిగి యాక్సిలరేట్ అవుతుంది. ఎప్పుడైనా నార్మల్ స్టాక్ మూమెంట్లో వితౌట్ వాల్యూమ్ అనేది రెగ్యులర్ మూవ్మెంట్ ఇస్తే, విత్ వాల్యూమ్ ఇదే మూవ్మెంట్ కనుక జరిగింది అనుకోండి యాక్సిలరేట్ అయ్యి ఫాస్ట్గా ప్రైస్లో కదలిక రావడం వల్ల ట్రేడర్స్ ఎక్కువ లాభపడడానికి అవకాశం ఉంటుంది. సో ఏదైనా ఒక ప్రైజ్ మూమెంట్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక డైరెక్షన్ని మీరు ఇటువైపు వెళ్తుంది అనుకున్న టైంలో ఆ బ్రేక్అవుట్స్ కానీ బ్రేక్ డౌన్స్ కానీ విత్ వాల్యూమ్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు దాంట్లో కొంచెం కాన్ఫిడెంట్గా ఇంకొంచెం కాన్ఫిడెంట్గా దాంట్లో ట్రేడ్ చేయడానికి మనకి ఆస్కారం ఉంటుంది అనమాట. సో అందుకని వాల్యూమ్స్ చూడాలి. ఈ రెండు ప్లేన్ వెనిలా టైపు చూడగానే అర్థమైపోయేవి. ఇంకా డెరివేటివ్ డాటాలకు వచ్చేప్పటికి ఓపెన్ ఇంట్రెస్ట్, ఐవి అండ్ పీసీఆర్. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఫ్యూచర్స్కి ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆప్షన్స్కి కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈ ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఏంటి అంటే అండర్లయింగ్ ఒక స్టాక్ నడుస్తుంది,
ఆ స్టాక్ని డైరెక్ట్గా కొనకుండా ఒక కాంట్రాక్ట్ రాస్తున్నాం. ఎలాగా అంటే ఇప్పుడు మీరు ఒక ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ 10 lakhs ఖరీదు ఉంది, మీ దగ్గర 10 lakhs లేదు, కానీ ఈ ల్యాండ్ కొన్ని రోజుల్లో దాని ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు అనుకోండి. ఈ ల్యాండ్ మీద మీ దగ్గర ఉన్న 1 lakhతో ప్రాఫిట్ పొందాలి అంటే ఏం చేయొచ్చు? వెళ్ళి ఈ ల్యాండ్ ఓనర్ తోటి ఒక కాంట్రాక్ట్ రాయొచ్చు. ఒక 1 month తర్వాత నేను వచ్చి ఈ ల్యాండ్ కొంటాను, నాకు ఇప్పుడు నడుస్తున్న ప్రైస్ 10 lakhsకి నాకు అమ్మేసేయండి అని చెప్పి ఈ 1 lakh తనకి అడ్వాన్స్గా ఇచ్చి కాంట్రాక్ట్ రాస్తారు. అంటే అండర్లయింగ్ ఈ ల్యాండ్ ఒరిజినల్ కాస్ట్ 10 lakhs అయినా దాంట్లో 10% మాత్రమే ఓనర్కి ఇచ్చి ఒక కాంట్రాక్ట్ రాసుకొని దీనికి ఓనర్షిప్ తెచ్చుకున్నాడు టెంపరీగా. ఎప్పటి వరకు? 1 month టైం అడిగాడు కదా, ఈ టైం అయిపోయే లోపు ఈ డీల్ అయిపోవాలి. సో తినేం చేయొచ్చు, వెళ్ళి బయట అందరికీ పిచ్ చేస్తాడు. మల్టిపుల్ పీపుల్కి ఇక్కడ ఒక ల్యాండ్ ఉంది, ఇది చాలా తొందరగా 10 lakhs ఉన్నది 20 lakhs అవ్వడానికి అవకాశం ఉంది, చుట్టూ ఇది జరగబోతుంది అది జరగబోతుంది అని ఆ పిచ్ చేయడం వల్ల ఎవరో ఒక ఇన్వెస్టర్ వచ్చారనుకోండి, తనకి ఒక 10 lakhs నడుస్తుంది, 15 lakhsకి అమ్మాడు అనుకుందాం. ఇందాక ఓనర్కి తను పే చేసింది 1 lakh, దీని ప్రైస్ 10 lakhs కాబట్టి డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రిజిస్ట్రేషన్ చేపిస్తాడు. 4 lakhs నెట్ తను ప్రాఫిట్ తీసుకుంటాడు. సో 1 lakhకి 4 lakhs వచ్చింది. ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే 4 times ఇంక్రీజ్ అయింది కదా తన వాల్యూ, 4 times. అండర్లయింగ్ అసెట్ పూర్తిగా కొనుక్కోకుండా కేవలం ఒక కాంట్రాక్ట్ రాసి ఆ ల్యాండ్ని ఉన్న ప్రైస్ కన్నా కొంచెం ఎగ్జాగరేటెడ్గా ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుంది అనేది పిచ్ చేసి వేరే వాళ్ళకి 15 lakhs కమ్మడం వల్ల తన మనీని 4 times చేసుకున్నాడు. సో ఇదే స్టాక్ మార్కెట్లో కూడా అదే జరుగుతుంది. ఎలాగంటే ఒక స్టాక్ ఉంది, ఆ స్టాక్ 100 rupees దగ్గర నడుస్తుంది, దీని కాంట్రాక్ట్నే మనం ఫ్యూచర్స్ లేదా ఆప్షన్స్ అంటాం. సో ఈ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ద్వారా కానీ ఆప్షన్స్ కాంట్రాక్ట్ ద్వారా కానీ రాబోయే 30 రోజుల్లో దీని ప్రైస్ పెరుగుతుందని కానీ లేదా పడిపోతుందని కానీ మనం కాంట్రాక్ట్ రాస్తాం. రాసి దాని ప్రకారంగా అవతలి వాళ్ళకి అమ్మడం కానీ కొనడం కానీ వేరే వాళ్ళకి, ఇలాంటి దీంట్లో కాంప్లెక్స్ జార్గన్స్ ఉంటాయి. పుట్స్ పడిపోతుంది అనుకుంటే పుట్స్ కొనడము, పెరుగుతుంది అనుకుంటే కాల్స్ కొనడము, ఇట్లాంటివి చేయొచ్చు. సో అంత డీప్గా వెళ్లకుండా నార్మల్గా అర్థం అవ్వాలి అంటే ఆప్షన్స్ ఇన్స్ట్రుమెంట్ని వాడి కాంట్రాక్ట్ రాయాలి అనుకుంటే ఫ్యూచర్లో 100 కాస్త 110 అవుతుంది అనుకున్న వాళ్ళు కాల్స్ కొంటారు. అదే 100 ఫ్యూచర్లో 90 అవుతుంది అనుకున్న వాళ్ళు పుట్స్ కొంటారు ఆప్షన్స్లో. అదే ఫ్యూచర్స్ అనుకోండి, ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అయితే అమ్మడం లేదా కొనడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్తో చేస్తారు. ఇది చేసిన తర్వాత ఫ్యూచర్లో ఈ ఎక్స్పైరీ డేట్ అయ్యేలోపు దీన్ని అమ్మేసి దాని నుంచి ప్రాఫిట్ తీసుకుంటారు. సో ఇది మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఈ అండర్లయింగ్ అసెట్ మీద మనం రాసే కాంట్రాక్ట్స్. సో దీనివల్ల మనకు వచ్చే యూజ్ ఏంటంటే, జనరల్గా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు స్టాక్లో మీరు డైరెక్ట్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, 10 లక్షలు పెట్టాల్సిన దగ్గర ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో 1 lakhతో చేస్తున్నప్పుడు జనరల్గా 1 month కోసం 2 months కోసం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు స్టాక్లోకి వెళ్లకుండా డైరెక్ట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తక్కువ మనీతోటి ఎక్కువ రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. నేను 5 years వ్యూనో 1 year వ్యూనో చూడట్లేదు, నెక్స్ట్ 1 month 2 monthsలో ప్రైస్ పెరగడమో తగ్గడం గురించి నేను ఆలోచిస్తున్నాను అనుకునేవాడు ఈ రెండిట్లో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఈ పార్టిసిపేషన్కి తాలూకు డాటాని మనకి ఈ సాఫ్ట్వేర్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు సెన్సిబుల్ లాంటి ఫ్రీ సాఫ్ట్వేర్స్లో మీరు చూడొచ్చు ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిందా తగ్గిందా, ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ స్ట్రైక్ దగ్గర ఎంత ఉంది ఏంటి అనేది. సో కంప్లీట్గా డీప్గా వెళ్ళకుండా మీకు అర్థం ఎలాగా అంటే, ఇప్పుడు ఏదైనా ఒక ప్రైస్ పెరుగుతున్నప్పుడు ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనుకోండి, ప్రైస్ పెరుగుతుంది, ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనుకోండి, దీన్ని లాంగ్ బిల్టప్ అంటారు. అంటే మార్కెట్లోకి లాంగ్స్ వచ్చాయి అని మీరు చాలా చోట్ల వినుంటారు ఈ టర్మినాలజీ. ఇది విన్నారు అంటే దాని అర్థం ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది,
దానితో పాటు ప్రైజ్తో పాటు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, వాల్యూమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎలాగైతే చెప్పానో సేమ్ అలాగే ప్రైజ్ పెరుగుతున్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనుకోండి, కాంట్రాక్ట్స్ రాస్తున్నప్పుడు ప్రైజ్ పెరుగుతుంది అనుకోండి, అప్పుడు వీళ్ళంతా లాంగ్స్ బిల్డ్ చేసినట్టు మార్కెట్లో. అదే ప్రైజ్ పడిపోతున్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది అనుకోండి, వీళ్ళంతా షార్ట్స్ బిల్డ్ చేస్తున్నట్టు. సో అప్పర్ హ్యాండ్ ఎవరిది ఉంటే, ఈ ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఎవరి అప్పర్ హ్యాండ్ ఉంటే ప్రైజ్ అటువైపు కదులుతూ ఉంటుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ప్రైజ్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగితే లాంగ్ బిల్టప్ అని ఎలా అంటామో, ప్రైజ్ పడిపోతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగితే షార్ట్ బిల్టప్ అంటాం. ఇదే విధంగా ప్రైజ్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోతుంది అనుకోండి, ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోయేప్పుడు ప్రైజ్ పెరుగుతుంది అనుకోండి, అప్పుడు దీన్ని షార్ట్ కవరింగ్ అంటారు. అంటే షార్ట్స్ తీసుకున్న వాళ్ళు, ఇంతకుముందు ఇక్కడ షార్ట్స్ తీసుకున్నారు కదా, షార్ట్ బిల్టప్, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ప్రైజ్ పడిపోతుంది, వీళ్ళు ఎగ్జిట్ అయ్యేప్పుడు ఏం చేయాలి? షార్ట్స్ తీసుకున్న వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలి అంటే వాళ్ళు కొనాలి కదా. ఫస్ట్ అమ్మారు, ఎప్పుడైనా సరే కొన్న వాళ్ళు అమ్మితే కాంట్రాక్ట్ క్లోజ్ అయింది. అదే ఫస్ట్ అమ్మాను అనుకోండి కాంట్రాక్ట్, అప్పుడు తిరిగి మనం దాన్ని బైబ్యాక్ చేస్తే ఈ కాంట్రాక్ట్ క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పడిపోయిందంటే వీళ్ళు అప్పర్ హ్యాండ్లో ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు వీళ్ళు ఎగ్జిట్ అవ్వాలంటే తిరిగి కొనాలి, వీళ్ళ కాంట్రాక్ట్ క్లోజ్ అవ్వాలంటే. సో తిరిగి కొన్నప్పుడు ఏమవుతుంది? ఇంతమంది మళ్ళీ తిరిగి కొంటున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది కదా. సో అదే మనకి ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోతుందంటే దాన్ని షార్ట్ కవరింగ్ అంటారు. అదేవిధంగా ప్రైజ్ పడిపోతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోయింది అనుకోండి, సేమ్ దీనికి ఆపోజిట్. సో లాంగ్స్ బిల్ట్ అయినవి మళ్ళీ వాళ్ళు కాంట్రాక్ట్ క్లోజ్ చేస్తున్నారు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి, అప్పుడు అది ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో ఇది లాంగ్ అన్వైండింగ్. ఇది లాంగ్ అన్వైండింగ్ జరిగేప్పుడు మనకి ప్రైజ్ పడిపోతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పడిపోతుంది. ఇది ఫ్యూచర్స్లో. ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వచ్చేప్పటికి ఏంటంటే, ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఆప్షన్స్లో రెండు ఉంటాయి. ప్రైజ్ పడిపోతుంది అనుకున్నప్పుడు పుట్స్ కొనడం, పెరుగుతుంది అనుకున్నప్పుడు కాల్స్ కొనడం. కానీ ఒక కాల్ వాల్యూ 100 రూపీస్ ఉందనుకోండి, జనరల్గా ఏం జరుగుతుందంటే దీని లాట్ సైజు 10 ఉందనుకుందాం. అంటే మీరు ఒక ట్రేడ్ కాల్ ఆప్షన్ కొనాలి అంటే మీకు 1000 రూపీస్ ఉంటే చాలు. కానీ ఇదే ట్రేడ్ మీకు అమ్మేవాడు అవతల వైపులో మీరు కొంటున్నారు అంటే కాల్స్ అమ్మేవాళ్ళు ఇదే 1000 రూపీస్కి మీకు అమ్మలేరు. వాళ్ళు కనీసం 1 lakh రూపీ టేబుల్ మీద పెడితే కానీ వాళ్ళకి అమ్మడం అవ్వదు. ఎందుకంటే మీరు 100 రూపీస్ 1000 రూపీస్కి 100 రూపీ దగ్గర కొంటున్నారు, ఇది 120 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 300 కూడా అవ్వచ్చు. అంటే మీకు అప్ సైడ్ ప్రాఫిట్ పొటెన్షియల్ 3 times 4 times అవ్వడానికి ఎంతైతే ఆస్కారం ఉందో, మీకు అవుతున్న మనీ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? నష్టపోయిన కాల్ సెల్లర్ దగ్గర నుంచే కదా వస్తుంది. సో ఇంత రిస్క్ వీళ్ళు క్యారీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మార్జిన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు 1 lakh 1.5 lakhs మినిమం పెడితే తప్ప ఈ ఒక్క కాంట్రాక్ట్ మీకు అమ్మలేరు. సో మీరు ఈ సినారియోలో చూసుకున్నట్లయితే 100 రూపీస్కి ఒక లాట్ కొనేవాడు లాటరీ టికెట్ కొంటున్నట్టు, అదే ఈ కాల్ ఆప్షన్ అమ్మేవాడు లాటరీ టికెట్ అమ్ముతున్నట్టు. సో మీరు ఒక పెద్ద డేటా తీసుకున్నారనుకోండి, లాటరీ టికెట్స్ కొనే వాళ్ళు ఎక్కువగా లాభపడతారా, అమ్మే వాళ్ళు ఎక్కువ లాభపడతారా అంటే అమ్మే వాళ్ళే. ఒక లార్జ్ డేటాలో చూసుకున్నట్లయితే ఒక 100 ట్రేడ్స్ 200 ట్రేడ్స్ చేసిన తర్వాత కొనేవాడు ఒకసారి విన్ అవ్వచ్చు, రెండోసారి విన్ అవ్వచ్చు, కానీ కంటిన్యూస్గా విన్ అవ్వడానికి అవకాశం ఉండదు. వీళ్ళు అమ్మేవాళ్ళు 75% ఆఫ్ ద టైం వీళ్ళు విన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ డేటా చూసేప్పుడు సెల్లర్స్ పర్స్పెక్టివ్గా చూస్తాం. అంటే వీళ్ళ దగ్గర డాటా ఉండుంటుంది, ఈ కాల్ ఆప్షన్ని 100 రూపీస్కే అమ్మడానికి వీడి దగ్గర రీజన్స్ ఉండొచ్చు, వీడు గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఈ కాల్స్ని పుట్స్ని చూసేప్పుడు రైటర్స్ పర్స్పెక్టివ్లో చూస్తాం. మార్కెట్ పెరగాలనుకుంటే కాల్ కొంటాం, కానీ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక ఒక స్ట్రైక్ దగ్గర ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తాం, ఇంతకన్నా పైకి వెళ్ళదు అని.
ఎందుకు ఇక్కడ ఎక్కువ మంది కొనుంటారు కదా అంటే కొనే ప్రతి దగ్గర అమ్మేవాడు కూడా ఉంటాడు, కానీ మనం పర్స్పెక్టివ్ అమ్మేవాడి దగ్గర నుంచే చూస్తాం. ఎందుకంటే వాడి టేబుల్ మీద పెట్టిన రిస్క్ పెద్దది మనకన్నా. సో ఇక్కడ లాటరీ కొనేవాడి కన్నా లాటరీ అమ్మేవాడికి విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మన పర్స్పెక్టివ్ ఈ కాల్స్ ఎక్కువగా ఉన్న చోట రెసిస్టెన్స్ అని, పుట్స్ ఎక్కువగా ఉన్న దగ్గర సపోర్ట్ అని చూస్తూ ఉంటాం. సో మీరు ఒకవేళ కనుక ఏదైనా సాఫ్ట్వేర్లోకి వెళ్ళి చూసినప్పుడు ఇలా ఇవి కాల్స్ 100 స్ట్రైక్ దగ్గర 90 స్ట్రైక్ దగ్గర పుట్స్ ఉన్నాయి అనుకోండి, ప్రైజ్ 95 దగ్గర ఉందనుకోండి, మనం ఏం గెస్ చేయొచ్చు అంటే ఫ్యూచర్లో మార్కెట్ 100 దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రెసిస్టెన్స్ రావడానికి అవకాశం ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి పడిపోయినప్పుడు 90 దగ్గర సపోర్ట్ రావడానికి అవకాశం ఉంది అని ఒక అంచనాకి రావచ్చు. డిపెండింగ్ ఆన్ ఈ కాంట్రాక్ట్స్ ఏ ప్లేస్లో ఎవరు రాశారు అనే దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రైజ్ 100 దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ కాల్స్ అన్నీ అన్వైండ్ అవుతున్నాయి అనుకోండి, ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న కాల్ రైటర్స్ 75% విన్ అవ్వడానికి అవకాశం ఉన్న వీళ్ళు ప్రైజ్ ఈ పాయింట్కి రాగానే భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటే ఇక్కడ కన్విక్షన్ లేదు, సో ప్రైజ్ పైకి వెళ్ళడానికి అవకాశం ఉందని. ఒకవేళ ప్రైజ్ 100 దగ్గరకు వచ్చిన తర్వాత బిల్డ్ అవుతుంది అనుకోండి, ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది అనుకోండి, ఇంకా కన్విక్షన్ ఎక్కువ ఉంది, ఇక్కడ నుంచి మళ్ళీ పడిపోవడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ఇది రెసిస్టెన్స్గానే ఉంది అని మనం ఒక తీర్మానానికి రావచ్చు. సో ఇలాగ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రెస్ట్ని అలా అంచనా వేయాలి. ఐవి అండ్ పీసీఆర్ని చూసుకున్నట్లయితే ఈ ఐవి ఎప్పుడు కూడా ప్రైస్తో కలిపి చూడాలి. ప్రైజ్ పెరిగేప్పుడు అంటే ఐవి అనేది ఏంటంటే ఒక ఫ్యూచర్ ఎస్టిమేషన్, వొలాటిలిటీ అనమాట. ఇప్పుడు ఒక ప్రైజ్ 100 దగ్గర ఉన్న ప్రైజ్ 105కి లేదా 95కి ఈ రెండిటి మధ్యలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే ఎస్టిమేషన్ మార్కెట్లో నడుస్తుంది అనుకోండి. ఇప్పుడు 5% ఐవి నడుస్తున్నట్టు అంటే 5% పైకి కానీ 5% కిందికి కానీ మూవ్ అవ్వడానికి అవకాశం ఉంది అని. సో ఈ మార్కెట్లో ఇది మీకంటే క్లియర్గా నీట్గా అర్థం అవ్వడానికి ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. జనరల్గా ఏంటంటే యాన్యువలైజ్డ్ ఐవి ఇస్తారు, అంటే ఒక 1 ఇయర్లో ప్రస్తుతం ఉన్న స్టాకు ఎంత పర్సెంటేజ్ మూవ్ అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పేది ఐవి చెప్తూ ఉంటుంది మనకి. సో మార్కెట్లో ఒకవేళ కనుక ఐవి జనరల్గా 13 ఉండే ఐవి 15, 16, 18 అలా పెరుగుతుంది అనుకోండి, అంటే మార్కెట్లో వొలాటిలిటీ ఎటువైపు వెళ్తుందో మార్కెట్ అంచనా వేయడానికి చాలా కష్టపడుతుంది. ఎంత దూరమైనా వెళ్ళొచ్చు పైకి కిందికి అనేది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఐవి పెరుగుతూ ప్రైస్ మూవ్ అవుతుంది అనుకోండి, జనరల్గా ఎటువైపైనా మూవ్ అవ్వచ్చు, కానీ ఐవీస్ పెరిగేవి ఎప్పుడు పెరుగుతుంది అంటే మార్కెట్ చాలా సందిగ్ధంలో ఉండి ఎటెళ్తుందో తెలియదు అనే కంగారులో ఉన్నప్పుడు పెరుగుతుంది. కంగారు జనరల్గా మార్కెట్ పడిపోయేప్పుడే జనరల్ జరుగుతుంటుంది. అంటే 90% ఆఫ్ ద టైం మార్కెట్ పడిపోయేప్పుడే ఐవి పెరుగుతూ ఉంటుంది. సో మార్కెట్ పడిపోయేప్పుడు మనం ఏం చూడాలంటే ఐవీస్ చూడాలి. ఐవీస్ కనుక పెరగకుండా ఉన్న దగ్గరే ఉండడమో లేదా ఫాల్ అవుతూ మార్కెట్ పడిపోతుంది అనుకోండి, ఈ ఫాల్ని మనం ఒక డౌన్ ట్రెండ్ కింద కానీ లేదంటే ఒక ఇంకా రిసెషన్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి క్రాష్ అయిపోతుంది ఇలాంటి వ్యూస్తో కాకుండా నార్మల్గా చిన్న కరెక్షన్ అయి ఉండొచ్చు అని చూడొచ్చు. అదే ప్రైస్ పడిపోతూ ఐవీస్ పెరిగాయి అనుకోండి, కంగారు పెరిగింది మార్కెట్లో, ఎటు వెళ్తుందో తెలియదు అనే కంగారు చాలా ఎక్కువగా ఉంది అనే ఎస్టిమేషన్తో మార్కెట్ని మనం బేరిష్ వైపు చూడొచ్చు. జనరల్గా ప్రైస్ పెరుగుతూ ఉన్నప్పుడు ఐవి పడడం కానీ న్యూట్రల్గా కానీ ఉంటుంది. సో ఎప్పుడైనా ఒక కన్స్ట్రక్షన్ జరిగేది కామ్గా జరుగుతూ ఉంటుంది, టైం తీసుకుంటుంది. అదే డిస్ట్రక్షన్ అనుకోండి చాలా నాయిస్తో జరుగుతుంది, చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అది మనకి ఐవి చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి పీసీఆర్. పీసీఆర్ ఏంటంటే పుట్ కాల్ రేషియో. పీసీఆర్ అంటే పుట్ కాల్ రేషియో, పుట్స్ డివైడెడ్ బై కాల్స్. సో ఇందాక మనం ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చెప్పుకున్నప్పుడు పుట్స్ అంటే సపోర్ట్ అని, కాల్స్ అంటే రెసిస్టెన్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని రేషియో తీసామనుకోండి, న్యూమరేటర్లో పెద్ద నెంబర్ ఉంటే మనకి రిజల్ట్ ఏమొస్తుంది, మోర్ దాన్ 1 వస్తుంది కదా. అదే డినామినేటర్లో ఉందనుకోండి 1 కన్నా తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది కదా.
సో ఈ ఎప్పుడైనా పుట్ కాల్ రేషియో చూసేప్పుడు ఏంటంటే పుట్ కాల్ రేషియో రేజ్ అవుతుంది అనుకోండి, న్యూమరేటర్ పెరుగుతున్నట్టు. ఆటోమేటిక్గా మీరు ఆప్షన్ చైన్ దగ్గరికి వెళ్ళడమో లేదంటే ఈ పుట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ తీసి ఎవ్రీ స్ట్రైక్ దగ్గర ఉన్న వాటన్నిటిని కౌంట్ చేయాల్సిన అవసరం లేకుండా అన్నిటిని డివైడ్ చేసి వేస్తున్నారు కాబట్టి పుట్ కాల్ రేషియో పెరుగుతుంది. అంటే పుట్ రైటర్స్ మార్కెట్లో ఎక్కువ ఉన్నట్టు అన్ని స్ట్రైకులతో కలిపి. సో పుట్ రైటర్స్ ఎక్కువ ఉన్నారంటే సపోర్ట్ రావడానికి అవకాశం ఉంది, మార్కెట్ బుల్లిష్గా ఉందని అర్థం. అదే పుట్ కాల్ రేషియో పడిపోతుంది అనుకోండి, అప్పుడు పుట్స్ తగ్గిపోతున్నాయి కంపారేటివ్ టు కాల్స్ పెరుగుతున్నాయి, పుట్స్ పడిపోతున్నాయి అని దాని అర్థం ఏంటంటే మార్కెట్లో బేరిష్ బయాస్ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ వీటిని ఎలా చూడాలి అనేది ఫస్ట్ మనకు అర్థమవుతే, ఇప్పుడు నేను నెక్స్ట్ చార్ట్లోకి వెళ్ళి ఈ ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రైజ్ని బేస్ చేసుకొని మార్కెట్ని నెక్స్ట్ వీక్కి ఏం చేయబోతుంది అనేది ఒక అంచనా వేద్దాము. దాని ప్రకారంగా మీరు కూడా మీకు అర్థమైన దాన్ని బేస్ చేసుకొని మీరు కూడా అంచనాలు వేసి పేపర్ ట్రేడ్ చేస్తూ మీరు ట్రై చేసినట్లయితే నెమ్మదిగా కొంతకాలం పోయిన తర్వాత మీకు ఇది అలవాటు అయిపోయాక చాలా ఈజీగా మీరు స్కాన్ చేసి మీరు కూడా అనలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పార్ట్ని, ఈ వీడియో ఇప్పటి వరకు మనం తీసిన ఈ పార్ట్ని ప్రతి వీడియోకి బిగినింగ్లో పెట్టడానికి ట్రై చేస్తాను. దానివల్ల ఏంటంటే ఒకవేళ ఇది ఫస్ట్ టైం వీడియోకి వచ్చినట్లయితే బేసిక్స్ తెలియని వాళ్ళు ఫస్ట్ ఈ బేసిక్ చూసేసి దాన్ని కంటిన్యూ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ వరకు స్కిప్ చేసేసుకొని నెక్స్ట్ డైరెక్ట్ అనాలిసిస్ చూడడానికి అవకాశం ఉంటుంది. సో నిఫ్టీ ఫ్యూచర్స్ డేటాకి వచ్చినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం 21,793.85 దగ్గర రన్ అవుతుంది. సో ప్రీవియస్గా ర్యాలీ అనేది చాలా హ్యూజ్గా ఎక్కడ గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా వెళ్ళింది, ఆల్మోస్ట్ ఒక 90 డిగ్రీస్లో వెళ్ళినట్టు వెళ్ళింది. ఆ తర్వాత లాస్ట్ 2 వీక్స్ నుంచి చూసుకున్నట్లయితే కూల్ ఆఫ్ అయ్యి కన్సాలిడేట్ అవుతుంది. ఇక్కడ ఈ టైంలో మనకి ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చెప్తుందనే చూద్దాం. ఈ ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లో మీరు ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇంతకు ముందు ఈ ర్యాలీ స్టార్ట్ అవ్వక ముందు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మధ్యలోకి ఈ పాయింట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంతా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా స్పెసిఫిక్గా ఒక లాంగ్స్ బిల్డ్ అవ్వడం కానీ లేదా షార్ట్స్ కంటిన్యూస్గా బిల్డ్ అవ్వడం కానీ ఇలాంటివి మనకి కనబడట్లేదు. అదే ఈ ర్యాలీ స్టార్ట్ అయిన తర్వాత నుంచి చూడండి, కంటిన్యూస్గా లాంగ్స్ పైకి వెళ్తున్న ప్రతిసారి లాంగ్స్ బిల్డ్ అవ్వడం, ఎక్కడైతే చిన్న కరెక్షన్ వస్తుందో అక్కడ లాంగ్స్ అన్వైండ్ అవ్వడము, ఆ తర్వాత మళ్ళీ ర్యాలీలో లాంగ్స్ బిల్డ్ అవ్వడము. ఈ కన్సాలిడేషన్ మొత్తంలో లాంగ్స్ అన్వైండ్ అవ్వడమే తప్ప ఒకే ఒక్క ప్లేస్లో 2 డేస్ బ్యాక్ వచ్చిన చిన్న కరెక్షన్లో ఈ ఒక్క ప్లేస్లో ఒకటే షార్ట్ బిల్డ్ అయింది. మిగతా అన్ని చోట్ల లాంగ్స్ అన్వైండింగ్ మాత్రమే మనం చూడొచ్చు. దీని అర్థం ఏంటంటే ఇంకా బుల్లిష్ బయాస్ కంటిన్యూ అవుతుంది నిఫ్టీలో. సో మనకి ఇప్పుడప్పుడే డౌన్ ట్రెండ్కి మారిపోవడం లాంటిది జరగాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనకి ఇక్కడ షార్ట్స్ కనబడతాయో, అంటే కంటిన్యూస్గా 2 మంత్స్లో లాంగ్సే కనబడ్డాయి కదా, ఇంత లాంగ్స్ ఐదర్ కంప్లీట్ లాంగ్స్ అన్ని అన్వైండ్ అయిపోయి న్యూగా షార్ట్స్ కొత్తగా ఒక 2-3 సెషన్స్ అయినా 3 సెషన్స్ అట్లీస్ట్ ఇంత ర్యాలీ తర్వాత 3 సెషన్స్ అట్లీస్ట్ షార్ట్స్ బిల్డ్ అయితే ప్రైస్ పడిపోతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనుకోండి, అప్పుడు దాన్ని షార్ట్స్ అంటామని చెప్పుకున్నాం కదా. సో ఆ విధంగా కనుక ఇది బిల్డ్ అయిందనుకోండి, అప్పుడు మీరు షార్ట్ సైడ్ ఆలోచించాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కన్సాలిడేషన్లో స్ట్రాంగిల్స్ కానీ స్ట్రాడిల్స్ కానీ వేసి టైం డికేని తినాలనుకునే వాళ్ళు ట్రేడ్ చేయొచ్చు. లాంగ్ సైడ్ డైరెక్షనల్ ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళు ప్రీవియస్ హై బ్రేక్ అయిన తర్వాత, ఇప్పటి వరకు కన్సాలిడేషన్ అవుతున్న దగ్గర ప్రీవియస్ హై బ్రేక్ అయిన తర్వాత మీరు లాంగ్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ వాల్యూమ్స్ చూసుకున్నట్లయితే ఇదే ప్లేస్లో ఈ కన్సాలిడేషన్ అవుతున్న కంప్లీట్ డేస్ మొత్తం వాల్యూమ్స్ చాలా తగ్గిపోవడం మీరు చూడొచ్చు. సో ఈ కన్సాలిడేషన్ ఫేజ్లో పార్టిసిపేషన్ కూడా లేదు. సో ఎక్కడ ఎవరు కంగారు పడట్లేదు, చిన్న చిన్న ట్రేడ్స్ మాత్రమే జరుగుతున్నాయి అనేది మనం గమనించవచ్చు. అదే లాంగ్స్ ర్యాలీలో చూసుకున్నట్లయితే చాలా హెవీగా వాల్యూమ్స్ మనకి కనబడతాయి. కన్సాలిడేషన్లో ఇది కూడా బేసిక్గా మనకి థియరిటికల్గా కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఒక ప్రైస్ ట్రెండింగ్ మూవ్ అవుతుంది అనుకోండి, అక్కడ వాల్యూమ్స్ హైగా ఉంటాయి. ఎప్పుడైతే కన్సాలిడేషన్ జరుగుతూ ఉంటుందో అప్పుడు వాల్యూమ్ సడన్గా డ్రాప్ అయిపోతుంది. మళ్ళీ ట్రెండ్ మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు ప్రీవియస్ వాల్యూమ్స్ ఎంత ఉన్నాయో దాంట్లో 60 to 70% అయినా మళ్ళీ అచీవ్ అవుతుంది. ఆ టైంలో మళ్ళీ ప్రైస్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది థియరిటికల్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగానే ఇప్పుడు క్లాసికల్గా కనబడుతుంది. సో కన్సాలిడేషన్ అవుతున్నప్పుడు వాల్యూమ్స్ తగ్గిపోయాయి. సో ఈ పాయింట్లో
మనం స్ట్రాంగిల్స్ వేసుకొని ఇంకొక అప్ టిక్ మూవ్ వచ్చి మళ్ళీ లాంగ్స్ మంచి స్ట్రెంత్గా బిల్డ్ అయిన టైంకి మనం డైరెక్షనల్ ట్రేడ్ చేయొచ్చు. సో ఈ పాయింట్లో ఏం చేయొచ్చు అని అడిగితే 21,793 దగ్గర ఉంది కాబట్టి 21,800 పిఈ అండ్ సిఈ సెల్ చేసేసి 21,900 లేదా 22,000 కాల్ ఆప్షన్ని కొని 21,600 పుట్ ఆప్షన్ని కొని ఈ స్ట్రాడిల్ విత్ ప్రొటెక్షన్ ఈ ట్రేడ్ చేయొచ్చు. ఇది మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆప్షన్స్ ట్రేడ్స్ మనకి ఐడియా లేకపోతే పేపర్ ట్రేడ్ చేయండి. ఇలాంటివి చూడండి. చూసిన తర్వాత మనం టెక్నికల్ అండ్ డెరివేటివ్ డాటాని బేస్ చేసుకొని మనకు వచ్చిన కంక్లూజన్ని బేస్ చేసుకొని ఎలాంటి ట్రేడ్ చేస్తున్నాం అనేది మనకు పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాతే రియల్ మనీతో ట్రేడ్ చేయండి. అప్పటి వరకు జస్ట్ పేపర్ ట్రేడ్ చేయండి. ఇది ట్రేడ్ రికమెండేషన్ కాదు, జస్ట్ ఈ డాటాని బేస్ చేసుకొని ఎలాంటి ట్రేడ్స్ చేయొచ్చు అని ఒక చిన్న ఐడియా ఇస్తున్నాను అంతే. ఎడ్యుకేషనల్ పర్పస్ ఐడియా అది. అండ్ పీసీఆర్ చూసుకున్నట్లయితే పీసీఆర్ కూడా ఈ ఫాల్లో పీసీఆర్ పడిపోయింది. ఇది యాక్చువల్లీ బేరిష్ సైన్, కానీ ఈ కన్సాలిడేషన్ అయిన తప్ప ఇక్కడ ట్రెండ్ మారలేదు. ఇక్కడ మళ్ళీ అప్వర్డ్ డ్రిఫ్ట్ వస్తున్నప్పుడు మళ్ళీ పీసీఆర్ పెరగడం మనం గమనించవచ్చు. దీని అర్థం ఇంతకుముందు ఉన్న వాళ్ళు మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాంగ్స్లో బిల్టప్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కొత్త లాంగ్స్ దీంట్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మనం దీని ద్వారా చూసుకోవచ్చు. అండ్ ఐవీస్ చూసుకున్నట్లయితే కంటిన్యూస్గా మనకు ఐవీలో డ్రాప్ కనబడుతుంది. ఐవీలో డ్రాప్ కనబడుతుందంటే మార్కెట్లో ఒక టెన్షన్ లాంటి వాతావరణం లేదు. ఈ కరెక్షన్కి భయపడే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది అనేది మనం గ్రహించవచ్చు దాని నుంచి. సో దాన్ని బేస్ చేసుకొని కూడా నిఫ్టీలో ఇప్పుడే షార్ట్ ట్రేడ్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కన్సాలిడేషన్ అయిపోయిన తర్వాత లాంగ్స్ మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు లాంగ్ ట్రేడ్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. ఇప్పుడు ఇందాక నిఫ్టీకి చూసుకున్నాం కదా, బ్యాంక్ నిఫ్టీకి చూడండి, దానికి భిన్నంగా ఉంది ఇది. ఈ కంప్లీట్ ర్యాలీలో ఇంతకు ముందున్న షార్ట్స్ కవర్ చేసుకొని ఒక 3 ఇన్స్టెన్సెస్ ఆర్ 4 ఇన్స్టెన్సెస్లో మాత్రమే లాంగ్స్ బిల్డ్ అయ్యాయి. మిగతా కన్సాలిడేషన్లు అంతా కూడా షార్ట్స్ కూడా బాగానే బిల్డ్ అయ్యాయి. 4 టైమ్స్ షార్ట్స్ బిల్డ్ అయ్యాయి అండ్ అదే పేస్లో లాంగ్స్ కూడా. సో ఈక్వల్గా 50% ఆఫ్ ద టైం లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి, 50% ఆఫ్ ద టైం షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. షార్ట్స్ బిల్డ్ అయిన ప్రతిసారి ఫాల్ కనబడుతుంది, లాంగ్స్ బిల్డ్ అయిన ప్రతిసారి మనకి మార్కెట్ పెరగడం గమనించవచ్చు. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ట్రేడర్స్ దీనికి దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే ఇక్కడ అండర్లయింగ్ కన్విక్షన్ ఎవరికి కూడా ఒక సైడ్ డ్రిఫ్ట్ లేదు. మీరు నిఫ్టీలో చూసుకున్నట్లయితే చాలా క్లియర్గా బుల్లిష్ డ్రిఫ్ట్ అనేది కనబడుతుంది. కానీ బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే ఒకరోజు బుల్లిష్గా ఒకరోజు బేరిష్గా ట్రేడర్స్ ఇంకా పూర్తి డిసిషన్ తీసుకోలేకపోతున్నారు అనే విషయం అర్థమవచ్చు. సో ఇలాంటి సినారియో ఉన్నప్పుడు ఏంటంటే బ్యాంక్ నిఫ్టీని వదిలేసి నిఫ్టీలో ట్రేడ్ చేయడమే బెటర్. అండ్ వాల్యూమ్స్ కూడా చూసినట్లయితే ఆ ట్రెండింగ్ టైం అప్పుడు అండ్ కన్సాలిడేషన్ టైం అప్పుడు అంతా కూడా ఒకే రకమైన వాల్యూమ్స్ ఉన్నాయి. సో ఇది కొంచెం మనకి క్లియర్ పిక్చర్ ఇవ్వట్లేదు. సో ఎటు వెళ్ళాలి, దీంట్లో ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలి అనేది. సో అందుచేత మనం బ్యాంక్ నిఫ్టీని వదిలేసి నిఫ్టీకి ట్రేడ్ చేసుకోవడమే బెటరు. ఇప్పుడు ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్స్ గురించి చెప్తుంది కాబట్టి ఏ లెవెల్లో సపోర్ట్ ఉండడానికి అవకాశం ఉంది, ఏ లెవెల్లో రెసిస్టెన్స్ రావడానికి అవకాశం ఉంది అనే దాని గురించి మనం ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. ఇప్పుడు నిఫ్టీ 21,800కి దగ్గరలో ట్రేడ్ అవుతుంది కదా, 21,793 అనేది 21,800కి దగ్గరలో ఉంది కాబట్టి ఇప్పుడు 21,800ని మనం ఏటీఎం స్ట్రైక్ అనుకున్నాం అనుకోండి. సో ఎట్ ద మనీ స్ట్రైక్ దగ్గర హైయెస్ట్ కాల్స్ అయితే మనం బిల్డ్ అవ్వడం చూడొచ్చు. సో ఈ పాయింట్లోనే రెసిస్టెన్స్ ఉంది మనకి. నెక్స్ట్ ఒకవేళ కనుక ఇక్కడ నుంచి వెనక్కి పడిపోతే 21,700 దగ్గర మనకి ఇమీడియట్ సపోర్ట్ కూడా మనకు కనబడుతుంది 21,700 దగ్గర. అండ్ ఒకవేళ ఇది బ్రీచ్ చేసుకొని 21,800 కాల్స్ కనుక అన్వైండ్ అవ్వడం కనబడింది అనుకోండి, అప్పుడు నెక్స్ట్ టార్గెట్ మీరు 21,900 లేదా 22,000 దగ్గర మనం టార్గెట్స్ పెట్టుకోవచ్చు. ఈ రెండు నెక్స్ట్ హైయెస్ట్ కాల్స్ కాబట్టి. సో పుట్స్ దగ్గరకు వచ్చేప్పటికీ మనకి 21,700 ఒక సపోర్ట్ కనబడుతుంది, 21,500 మళ్ళీ పెద్ద సపోర్ట్గా కనబడుతుంది.
సో మనకి ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ డేటాను బేస్ చేసుకొని బుల్లిష్గా ఉన్నప్పటికీ ఒకవేళ ఆప్షన్స్ని బేస్ చేసుకొని ఏ లెవెల్స్లో మనం స్ట్రైక్స్ని అమ్మడము కొనడము చేయాలి చూడాలనుకుంటే ఈ 21,800 కాల్స్ అన్వైండ్ అవుతున్నాయా బిల్డ్ అవుతున్నాయా ఇది క్రాస్ అయిన తర్వాత అనేది చూసుకొని దాన్ని బేస్ చేసుకొని బుల్ కాల్ స్ప్రెడ్స్ చేసుకోవడము, లేదా ఇక్కడ నుంచి కనుక రివర్స్ అవుతే మళ్ళీ నెక్స్ట్ 21,700 ఈ 100 పాయింట్లోనే మూవ్మెంట్ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా స్ట్రాడిల్స్ వేసుకొని అటువైపు ఇటువైపు ప్రొటెక్షన్ కొనుక్కొని కూడా మనం ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే 48,600 దగ్గర హైయెస్ట్ కాల్స్ బిల్డ్ అవ్వడము అండ్ అదే పాయింట్ దగ్గర పుట్స్ అనేవి అన్వైండ్ అవ్వడం చూడొచ్చు మనం. సో దాని అర్థం ఏంటంటే ఇక్కడ రెసిస్టెన్స్ బిల్డ్ అవుతుంది, సపోర్ట్ అన్వైండ్ అవుతుంది. కాబట్టి ఈ పాయింట్ చాలా క్రూషియల్గా దీన్ని రెసిస్టెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 48,388 దగ్గర రన్ అవుతుంది. ఇంకొక 300 పాయింట్స్ తర్వాత మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం బ్యాక్ సైడ్ డ్రిఫ్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఒకవేళ స్లిప్ అవుతే కనుక నెక్స్ట్ తీసుకోగలిగే సపోర్ట్ ఎక్కడ ఉందంటే మనకి సిగ్నిఫికెంట్గా 48,000 దగ్గర ఉంది. సో 500 పాయింట్స్ డౌన్ సైడ్, 300 పాయింట్స్ అప్ సైడ్ మూమెంట్కి అవకాశం ఉంది. ఎవరైనా ట్రేడ్ చేయాలి అనుకుంటే 48,000కి కింద పుట్స్ అమ్మడము, లేదంటే కాల్స్ అమ్మేట్టయితే 48,800 దగ్గర కాల్స్ని అమ్మడము చేసి ఆ తర్వాత స్ట్రైక్స్లో కాల్స్ని కొనడము, దీని కింద ఉన్న స్ట్రైక్స్లో పుట్స్ని కొనడము, ఇవి చేసాము అంటే సేఫ్ సైడ్లో ఈ కంప్లీట్గా ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మనం డిజైన్ చేసుకున్న లెవెల్ ఉంది కదా 48,000 నుంచి 48,600 అని, ఈ లెవెల్ మధ్యలో ట్రేడ్ అయినప్పటికీ కూడా మనం ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిలో అవగాహన లేని వాళ్ళు, కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు ఓన్లీ పేపర్ ట్రేడ్స్ చేస్తూ మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే రియల్ మనీతో చేయండి. అప్పటి వరకు ఆప్షన్స్లో, ఫ్యూచర్స్లో కానీ మార్కెట్లో కానీ పార్టిసిపేట్ చేయొద్దు రియల్ మనీతో. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో ఈ వారం కనబడుతున్న మార్పులు. సో మళ్ళీ నెక్స్ట్ వారం ఇలాగే ఒక మార్కెట్ అప్డేట్లో ఆ తర్వాత వారంకి ప్రెడిక్ట్ చేస్తూ ఏం చేయొచ్చు, మార్కెట్లో ఉన్న డేటాని ఎలా అనలైజ్ చేయొచ్చు అనేది చూద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.